అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2కు సంబంధించి తెలుగు విషయంలో వాక్యాల గురించి చర్చిద్దాం. అంటే అసలు వాక్యం అంటే ఏమిటి, వాక్యానికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత వాక్యం భేదాలు అంటే వాక్యాల్లో ఎటువంటి రకాలు మనకి కనిపిస్తాయి, అట్లాగే అసలు వాక్యాలు మార్పిడి చేయమని అడుగుతూ ఉంటారు, ఒక వాక్యం ఇచ్చి ఇంకో వాక్యంలోకి మార్చమని అడుగుతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా అంటే వాక్యాలని మార్చే విధానము, తర్వాత వాక్యాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణలు మనం ఈ తరగతిలో చర్చిద్దాం. ముందుగా అసలు వాక్యం అంటే ఏమిటి అని చూసినప్పుడు, వాక్యము అంటే వచ్ అనేటువంటి ధాతువు నుండి వాక్యము రావడం జరిగింది. వాక్యము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? వచ్ అనేటువంటి ధాతువు నుంచి ఉద్భవించింది. అంటే వచ్ అంటే ఏంటి అంటే వచింపబడేది వాక్యం, వచింపబడేదాన్ని వాక్యము అంటాం. ఇక్కడ సంపూర్ణ అర్థమును ఇచ్చేటువంటి పదాల సముదాయాన్ని కూడా వాక్యం అంటూ ఉంటాం. సంపూర్ణమైనటువంటి అర్థమునిచ్చే పదాల సముదాయమే వాక్యము అని ప్రాచీన వ్యాకర్తలు నిర్వచించడం జరిగింది. సాధారణంగా వాక్యము అంటే మన తెలుగు వాక్యానికి సంబంధించి ముఖ్యంగా వాక్యం అనేది కర్త, కర్మ, క్రియలతో కూడి ఉంటుంది. తెలుగు వాక్యం ప్రధానంగా క్రియాంతం. అంటే ఇవి మీకు బేసికల్గా తెలవాల్సినటువంటి అంశాలన్నమాట. మనకు తెలుసు, ఇంగ్లీష్కి వెళ్ళినా మనకి సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బు ఇట్లాంటివన్నీ రిపీటెడ్గా అంటే మ్యాక్సిమం వాక్యంలో ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి అంశాలు కర్త, కర్మ, క్రియ. అదే ఒక్కొక్క భాషలో ఒక్క విధంగా చెప్తా ఉంటాం అనమాట. సరే, తెలుగు వాక్యము ప్రధానంగా ఏంటి ఇక్కడ 3. ఇది చాలాసార్లు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిరండి. ఇది చాలా చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ తెలుగు వాక్యములో ఉన్నటువంటి భాగాలు ఏంటి, లేకపోతే తెలుగు వాక్యము ఎన్ని అంశాలతో నిర్మితమై ఉంటుంది, ఇట్లాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు వాక్యము 3 అంశాలతో నిర్మితమై ఉంటుంది: కర్త, కర్మ, క్రియ. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలుగు వాక్యాలు ప్రధానంగా క్రియాంతాలు. అంటే చూడండి, ఉదాహరణకి రాజు అన్నం తిన్నాడు అనుకోండి. రాజు అన్నం తిన్నాడు అంటే మనకి క్రియతో వాక్యము పూర్తి అవుతుంది. మనం క్రియల గురించి చెప్పుకున్నాం, భాషా భాగాలు గురించి మనము చర్చించినప్పుడు అందులో ఉండేటువంటి పలు అంశాలను మనము చాలా డీటెయిల్డ్గా వివరించుకున్నాం. అయితే ఇక్కడ క్రియాంతము అన్నప్పుడు తిన్నాడు అనేది క్రియ కదా. అట్లా అంటే రాణి సినిమా చూసింది అంటే చూసింది అనేది క్రియ. అంటే సాధారణంగా తెలుగు వాక్యము ఎట్లా సాధారణంగా కావచ్చు, ప్రధానంగా అనుకోండి, ముఖ్యంగా ఎక్కువగా తెలుగులో వాక్యము క్రియాంతంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే తెలుగులో కొన్ని అంశాలు మన వాక్యం మీద చూసినప్పుడు, వాక్య నిర్మాణంపై వచ్చిన మొట్టమొదటి గ్రంథం తెలుగు వాక్యానికి సంబంధించి వచ్చిన మొట్టమొదటి గ్రంథం చేకూరి రామారావు గారు రచించిండ్రు. అది దాని పేరేంది అంటే తెలుగు వాక్యం. తెలుగు వాక్య నిర్మాణంపై వచ్చిన మొట్టమొదటి గ్రంథం తెలుగు వాక్యం చేకూరి రామారావు రచించారు. ఇక ప్రౌఢ వ్యాకరణకర్త అయినటువంటి బహుజనపల్లి సీతారామాచార్యులు 1885లో మొట్టమొదటిసారిగా వాక్య పరిచ్ఛేదం పేరుతో ఒక పరిచ్ఛేదాన్ని రాయటం జరిగింది. ప్రౌఢ వ్యాకరణం రాసింది బహుజనపల్లి సీతారామాచార్యులు. అట్లాగే మన చిన్నయ్య అంటే పరవస్తు చిన్నయ్య సూరి రాసింది బాల వ్యాకరణం. ఇది ప్రౌఢ వ్యాకరణం. ఈ ప్రౌఢ వ్యాకరణంలో వాక్య పరిచ్ఛేదం పేరుతో ఒక పరిచ్ఛేదాన్ని రాయడం జరిగింది. ఎవరు అంటే బహుజనపల్లి సీతారామాచార్యులు గారు. ఆ తర్వాత ఇంకా మామూలుగా దీనికి సంబంధించి నిర్వచనాలను కనుక మనం చూస్తే, ముఖ్యంగా ప్రౌఢ వ్యాకరణానికి సంబంధించిన నిర్వచనాన్ని చూసినప్పుడు, విషయబోధకంబు వాక్యం, విషయబోధకంబు వాక్యం అన్నది బహుజనపల్లి వారి నిర్వచనం. ఇంకా దీనికి సంబంధించి వాక్యము నా యోగ్యత కాంక్ష సహితంబగునర్థము గల ఆసక్తి యుక్త పద సముదాయం. వాక్యము నా యోగ్యత కాంక్ష సహితం బగు అర్థము గల ఆసక్తి యుక్త పద సముదాయం అని ప్రౌఢ వ్యాకరణ నిర్వచనం అన్నమాట. అంటే ఇది ఏంది అని అంటే వాక్యానికి సంబంధించి నిర్వచనంతో పాటు ఇందులో ముఖ్యంగా ప్రధానంగా వాక్యానికి సంబంధించి లక్షణాలు మనకి కనిపిస్తాయి. అంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే అభ్యర్థులు వాక్యము నా యోగ్యత కాంక్ష ఇదంతా మీకు అవసరం లేదు, కానీ
లక్షణాలని చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ దీన్ని చెప్పడం జరిగింది. అంటే మీకు వాక్యము లక్షణాలు ఏమిటి అన్నప్పుడు యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అంటాం. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడివి ఇవి లక్షణాలు అన్నప్పుడు మీకు ఈ నిర్వచనం ద్వారా ప్రౌఢ వ్యాకరణంలో దీనికి సంబంధించినటువంటి చర్చ ఉన్నది అని తెలుస్తుంది. కాబట్టి వ్యాకరణ నిర్వచనానికి తర్వాత లక్షణాలకు సంబంధించి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి కలిగిన పదం లేదా ఆ పదాల సముదాయమే వాక్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక వాక్యంలో ప్రధానంగా మనకి కర్త, కర్మ, క్రియ ఇవి ఉంటాయి. ఇవి మనకు తెలుసు ఇవి ఉంటాయి అనేది. ఒక్కసారి వీటిని కూడా చెప్పుకుందాం. కర్త అంటే క్రియకు ఆశ్రయభూతమైనది కర్త. క్రియకు ఆశ్రయభూతమైనది కర్త అంటే క్రియ అంటే తెలుసు మనకి, పనిని తెలిపేది క్రియ అనుకుంటాం కదా. ఆ క్రియను చేసేదే కర్త అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. క్రియను చేసేది కర్త. రాముడు అన్నం తిన్నాడు. రాముడు అన్నం తిన్నాడు. క్రియ ఏంది? తిన్నాడు. తిన్నాడు అనేది ఎవరు చేస్తున్నారు? ఇక్కడ కర్త చేస్తుంది కదా. అంటే క్రియకు ఆశ్రయమైనది ఎవరు? ఇక్కడ కర్త. అందుకని క్రియకు ఆశ్రయమైనది కర్త. ఆ తర్వాత క్రియా ఫలితాన్ని అనుభవించేది కర్మ. క్రియా ఫలితాన్ని అనుభవించేది లేదా క్రియకు ఆశ్రయభూతమైనటువంటిది క్రియా ఫలితానికి ఆశ్రయభూతమైనటువంటిది కర్మ. క్రియా ఫలితానికి అక్కడ క్రియకు గుర్తుపెట్టుకోండి. కర్త అంటే క్రియకు ఆశ్రయభూతమైనది, క్రియను చేసేది కర్త. కర్మ అన్నప్పుడు క్రియా ఫలితమును అనుభవించేది. క్రియా ఫలితాన్ని ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడు చెప్పే ఉదాహరణ అయినా రాముడు రావణుని వధించాడు లేదా సంహరించాడు అనుకుందాం. రాముడు రావణుని సంహరించాడు అన్నప్పుడు సంహరణ అంటే క్రియకు ఆశ్రయభూతమైంది ఏంటి? ఇక్కడ కర్త ఎవరు? రాముడు. రాముడు అనేది గ్రహించాలి. క్రియకు ఆశ్రయమైనటువంటిది ఇక్కడ రాముడు కాబట్టి అక్కడ రాముడు అనే విషయం కర్తగా కనిపిస్తుంది. ఆ తర్వాత కర్మ కావాలి మనకి. ఏమిటి కర్మ అని చూసినప్పుడు క్రియా ఫలితాన్ని అనుభవించేది కర్మ అనుకున్నాం. క్రియా ఫలితం ఏంది? అక్కడ క్రియా ఫలితం ఏంటి? సంహరణ, చంపడం జరిగింది. అంటే దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? రావణుడు చంపబడ్డాడు అంటే రావణుడికి సంబంధించింది అది. రావణుడు అనుభవించడం జరిగింది కాబట్టి అంటే ఇక్కడ క్రియా ఫలితాన్ని అనుభవించేది కర్మ. ఆ విషయం గ్రహిస్తే చాలు. అంటే కర్మ అనేది ఆ పార్ట్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. క్రియ అంటే పనిని తెలిపేది. పనులను చాలా సులభంగా మనం గుర్తుపట్టగలుగుతాం మ్యాక్సిమం. ఇక తర్వాత వాక్యం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలను చూద్దాం. ఇక్కడ లక్షణాలు తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం. ఇంకొకటి ఏంది అని అంటే పేపర్ 2 వాళ్ళకి మనం ఇంటర్ స్టాండర్డ్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది గైడ్లైన్స్లో. కాబట్టి మనము 10వ తరగతి వరకు ఉన్నటువంటి వాక్యాలను నేర్చుకుంటూనే కొంత వాక్యము గురించి అదనపు సమాచారాన్ని కొంత తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పరీక్షకి వెళ్ళొచ్చు. ఇక్కడ వాక్యం యొక్క ప్రధానమైన లక్షణాల గురించి చూద్దాం. యోగ్యత, మొట్టమొదటి లక్షణము యోగ్యత. పదాల అర్థాలకు యోగ్యత అంటే ఒక వాక్యం ఏంటి? పదాలతో నిర్మితమైందే కదా వాక్యం. పదాల అర్థాలకు పరస్పర సంబంధాలలో ఎటువంటి ఇబ్బంది, బాధ లేకపోవడమే యోగ్యత. పదాల అర్థాలకు పరస్పర సంబంధాలలో ఎటువంటి ఇబ్బంది, బాధ లేకపోవడమే యోగ్యత. ఏంటి? పదాల అర్థాలకు పరస్పర సంబంధాలలో ఎటువంటి ఇబ్బంది, బాధ లేకపోవటం ఏంటి అనిపిస్తుంది కదా. ఉదాహరణతో మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఎలుక పాఠం వింటోంది. ఎలుక పాఠం వింటోంది. ఇది ఒక వాక్యం, అవునా? ఇందులో పదాలు ఉన్నాయి. ఎలుక ఒక పదం, పాఠం ఒక పదం, వింటోంది అని ఒక పదం. ఇట్లా పదాలతో వాక్యం నిర్మితమైనప్పుడు మరి నిర్మితమవుతుంది. ఇది బాగానే ఉంది, మరి వాక్యమే కదా ఇది, మరి ఇది వాక్యం కాదంటున్నారు అంటే వాక్యం యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు యోగ్యత ఉండాలి అంటున్నారు అన్నప్పుడు పదాల అర్థానికి పరస్పర సంబంధంలో మనకి ఇబ్బంది కలగకూడదు అనమాట. అంటే ఒక వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న పదాల మధ్య ఏదో ఇబ్బంది కలుగుతుంది, అవి ఉచ్చరిస్తున్నప్పుడు, వాటిని వింటున్నప్పుడు, వాటిని అర్థం చేసుకుంటున్నప్పుడు అని అనిపిస్తుంది చూడండి. అప్పుడు యోగ్యత లోపించినట్టు, ఆ వాక్యానికి యోగ్యత లేనట్టు. ఎలుక పాఠం వింటదా? వినదు. కాబట్టి ఇక్కడ పరస్పర సంబంధంలో ఎలుకకి, పాఠానికి, వింటోందికి
ఇక్కడ పదాల మధ్య పరస్పర సంబంధంలో ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతోంది. అట్లాగే చూడండి, బాలిక పుస్తకాన్ని నిప్పు చేత తడుపుతుంది. బాలిక పుస్తకాన్ని నిప్పు చేత తడుపుతుంది అన్నాం. పుస్తకాన్ని నిప్పు చేత తడపడం సాధ్యమవుతుందా? నీటితో తడపడం సాధ్యమవుతుంది, పుస్తకాన్ని నిప్పుతో తడపడం సాధ్యం కాదు కదా. అంటే ఇక్కడ ఏంది, ఖచ్చితంగా వాక్యంలో ఉన్నటువంటి పదాల మధ్యన అర్థంలో ఆ సంబంధాలలో ఖచ్చితంగా బాధ, ఏదో ఇబ్బంది కలుగుతూ ఉందనేది గ్రహించాలి. ఆ తర్వాత ఉన్నటువంటి లక్షణము ఆకాంక్ష. ఆకాంక్ష అంటే పేరులోనే ఉందండి, కాంక్ష అని గుర్తుపట్టొచ్చు. ఒక కోరిక, ఒక పదాన్ని కానీ వాక్యాన్ని కానీ ప్రారంభించగానే, ఒక పదాన్ని కానీ వాక్యాన్ని కానీ ప్రారంభించగానే ఇంకా ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక కలగడమే ఆకాంక్ష. ఒక పదాన్ని కానీ వాక్యాన్ని కానీ ప్రారంభించగానే ఇంకా ఆ విషయాలు ఏమున్నాయో తెలుసుకోవాలనే కోరిక కలగడమే ఆకాంక్ష. ఇక్కడ ఉదాహరణకు కొన్ని చూద్దాం. రాముడు సీతను పెండ్లాడాడు. రాముడు సీతను పెండ్లాడాడు. రాముడు సీతను అనగానే రాముడు సీతను ఊటికి తీసుకెళ్ళాడా, పెళ్ళాడా, లేక ఇంకోట, అంతే కదా. మనకు ఆ ఉత్సుకత కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక పదాలని, ఒకటి లేదా 2-3 పదాలను వినగానే నెక్స్ట్ ఇంకే పదం వస్తుంది తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక మనలో కలుగుతుంది. పోతన భాగవతం అనగానే, పోతన భాగవతం అనగానే తెలుగులోకి రచించాడా, లేకపోతే సంస్కృతంలో రచించాడా, లేక పోతన భాగవతాన్ని ఇంకెవరికైనా ఇచ్చాడా, అసలు ఏంటి నెక్స్ట్ పదం ఏమిటి అనేది మనలో ఒక కోరిక కలుగుతుంది. పోతన భాగవతం రచించాడు ఇక్కడ అట్లాగనమాట. అంటే పదాలని కానీ వాక్యాన్ని ముఖ్యంగా ప్రారంభించగానే ఇంకా ఏ విషయాలు దాని తర్వాత అందులో ఉన్నాయి అని తెలుసుకునేటువంటి కోరిక అనేది మనం ఆకాంక్షగా గ్రహించాలి. ఆ తర్వాత ఆసక్తి అంటే వాక్యంలో ఉన్నటువంటి ఇంకో లక్షణం, వాక్యానికి ఉన్నటువంటిది ఆసక్తి. వ్యవధానం లేకుండా పదాలు వెంటనే ఉచ్చరించబడడాన్ని ఆసక్తి అంటాం. వ్యవధానం అంటే గ్యాప్ అండి. గ్యాప్ లేకుండా పదాలు వెంటనే చెప్పగలగాలి. అట్లా చెప్పినప్పుడు ఆ వాక్యము సంపూర్ణ మంచి వాక్యము అని చెప్పొచ్చు. వాక్యానికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉంది అని గ్రహించగలుగుతాం. ఈరోజు కమల అని చెప్పి రేపు వచ్చింది అని చాలాసేపటికి చెప్పినాం అనుకోండి, అందులో ఆసక్తి లేనట్టు. రేపు వచ్చింది అనేది అసలు జరుగుతుందా? జరగదు. అందుకని ఇక్కడ ఇది వాక్యంగా మనకి అనిపించదు. ఈరోజు కమల సినిమాకు వెళ్ళింది, ఈరోజు కమల టీవీ చూస్తుంది, లేకపోతే ఈరోజు కమల అంటూ ఇంకా ఏదైనా ఒక దానికి సరిపోయేటువంటి పదాలను కనుక మనం కూర్చగలిగినప్పుడు అది వాక్యానికి ఉండేటువంటి లక్షణాలను కలిగి ఉన్నట్టు. అంతేగాని ఇట్లా ఇన్కంప్లీట్గా లేకపోతే గ్యాప్ ఇస్తూ ఈరోజు కమల అని చెప్పేసి గ్యాప్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఆసక్తి అనేటువంటి లక్షణము మిస్ అయినట్టు. ఇవి వాక్యానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు: యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఈ 3 ఉన్నప్పుడు అది మంచి వాక్యము, ఒక వాక్యంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాక్యంలో భేదాలు అంటాం, రకాలు అంటాం. అసలు ఏమేమున్నాయి, అసలు ఎన్ని రకాలుగా వాక్యాలు మనకి కనిపిస్తున్నాయి అనేది చూద్దాం. ఇక వాక్యాలు భేదాల విషయానికి వచ్చినప్పుడు మనము సమాపక క్రియలు, అసమాపక క్రియలు చెప్పుకున్నాం. భాషా భాగాల దాంట్లో క్రియ గురించి చర్చించేటప్పుడు మనం క్రియల గురించి చెప్పుకున్నాం. ఈ సమాపక క్రియ, అసమాపక క్రియ, వీటి ఆధారంగా వాక్యాలు ఎన్ని రకాలో మనం చూద్దాం. సమాపక క్రియ గల వాక్యము సంపూర్ణ వాక్యం. అసమాపక క్రియ ఉంటే అది అసంపూర్ణ వాక్యం. ఇది మనకు గతంలో తెలుసుకున్న విషయం. సమాపక క్రియ అంటే ఏమనుకున్నాము? ఏ క్రియ వలన అయితే ఒక వాక్యము పూర్తి అవుతుందో అది సమాపక క్రియ. ఏ క్రియ వలన అయితే ఒక వాక్యము పూర్తి కాదో అది అసమాపక క్రియ. అవునా? ఇది మనకు తెలిసిన విషయం ఇది. ఇక్కడ అట్లాగే వాక్యానికి ఒక అర్థాన్ని, సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది సమాపక క్రియ, వాక్యానికి అసంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేది అసమాపక క్రియ. ఇట్లా కూడా, లేదా వాక్యాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ, వాక్యాన్ని పూర్తి చేయనిది అసమాపక క్రియ. ఈ విధమైనటువంటి విషయాలు మనం గత క్లాసులో చెప్పుకున్నాం. దీన్ని బట్టి అంటే సమాపక క్రియలు, అసమాపక క్రియలను దృష్టిలో ఉంచుకొని వాక్యమును కొన్ని విధాలుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా 3 రకాలు: సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యం. దేన్ని ఆధారంగా చేసుకొని? సమాపక,
అసమాపక క్రియలను దృష్టిలో ఉంచుకొని వాక్యమును 3 విధాలుగా విభజించడం జరిగింది. సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాల గురించి మనకి తెలియాలి. ఎందుకు అంటే 6 నుంచి 10 వరకు మనకు రకరకాల వాక్యాలు అంటే సామాన్య ఇచ్చి సంశ్లిష్టలోకో, సంశ్లిష్ట ఇచ్చి సంయుక్త వాక్యంలోకో మార్చమనేటువంటి ఇట్లాంటి సందర్భాలు, 2 సామాన్య వాక్యాలు ఇచ్చి సంయుక్తలోకి మార్చమనడం, లేకపోతే కొన్ని అంటే ఒక రకం ఇచ్చి ఇంకో రకంలోకి మార్చమనడం ప్రధానంగా మనము 6 నుండి కూడా 10 తరగతుల వరకు కూడా చూస్తూ ఉన్నాం. మనకి రేపు పరీక్షల్లో కూడా వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంది. వాక్యం నుంచి ఖచ్చితంగా ఒక బిట్ మనం ఆశించవచ్చు. కాబట్టి చూద్దాం, ఒక్కొక్కటిగా వాక్యాలను మనం చర్చిద్దాం. సామాన్య వాక్యం. ఒక సమాపక క్రియ మాత్రమే ఉన్నది సామాన్య వాక్యం. ఒక్క సమాపక క్రియ ఉంటుంది. సమాపక క్రియ మనకు తెలుసు. ఉదాహరణకు చూద్దాం. ఇక్కడ రాణి సినిమాకు వెళుతుంది. రాణి ఎక్కడికి వెళ్తుంది? సినిమాకు వెళ్తుంది. వాక్యం ఇది పూర్తిగా ఉంది, అంటే సంపూర్ణమైన అర్థాన్ని మనకి ఇస్తుంది. శకుంతల దుష్యంతుని చూసింది. శకుంతల దుష్యంతుని చూచెను అన్నాం. ఇక్కడ శకుంతల దుష్యంతుని చూచెను, ఇది సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే ఒకే సమాపక క్రియ ఉంది చూడండి, వెళుతుంది, చూచెను కదా. కాబట్టి ఒకే సమాపక క్రియ ఉన్నప్పుడు దానిని ఏమంటున్నాం? సామాన్య వాక్యము అంటున్నాం. అయితే ఈ సామాన్య వాక్యం కూడా మనకి 2 రకాలుగా కనిపిస్తుంది. అది ఇక్కడ కొంచెం తెలుసుకోండి. క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం. అంటే ఎప్పుడు అదే రూపంలో ఉండాలా వాక్యం? ఇంకా కొన్ని కొత్త వాక్యాలను కూడా మనం చూస్తూ ఉంటాం కదా, మరి అది సామాన్య వాక్యం కాదా అని సందేహం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా కొన్ని రకాల వాక్యాలు కూడా సామాన్య వాక్యంలో భాగంగా మనం చూద్దాం. సరే, ఇది ప్రధానంగా ఎన్ని అనుకున్నాం? 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి క్రియాసహిత వాక్యం, ఇంకొకటి క్రియారహిత వాక్యం. చూద్దాం. క్రియాసహిత వాక్యం. వాక్యంలో క్రియ ఉంటే అది క్రియాసహిత వాక్యం. మనకి తెలుసు క్రియ ఏది, క్రియ కానిదేది అనేది. వాక్యంలో క్రియ ఉన్నప్పుడు అది క్రియాసహిత వాక్యం, అంటే క్రియను కోరే వాక్యం అది. చందన అన్నం తిన్నది, నందన వచ్చింది. చందన అన్నం తిన్నది, తిన్నది అనేది క్రియ కదా. నందన వచ్చింది, ఇక్కడ కూడా వాక్యం చూడండి, పై వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉన్నాయి, కింద వాక్యంలో నందన వచ్చింది అన్నాం. అవునా? కాబట్టి వాక్యాలు కొన్ని అంటే సామాన్య వాక్యమే ఇది కూడా. ఇలా కనిపించినప్పుడు ఇది సామాన్య వాక్యం కాదేమో అనేటువంటి సందేహం అభ్యర్థులకి రావద్దు. ఒక సమాపక క్రియ ఉందా చూసుకోండి, అది సామాన్య వాక్యం. కాబట్టి ఇందులో మళ్ళీ క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అనుకున్నాం కదా. క్రియాసహిత వాక్యంలో నందన వచ్చింది అనేది, చందన అన్నం తిన్నది అనే దాన్ని బట్టి గుర్తుపట్టండి. అంటే ఆ టైప్లో. క్రియారహిత వాక్యానికి చూద్దాం. క్రియ లేని వాక్యం, రహిత అన్నం కదా, క్రియ లేనట్టు అనమాట. క్రియారహిత వాక్యాన్ని ఎట్లా? క్రియ లేకపోతే క్రియారహిత వాక్యం అని గుర్తుపట్టాలి. సరే, తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకమైన వాక్యం ఈ క్రియారహిత వాక్యం. తెలుగు భాషలో బాగా ఎక్కువగా అంటే మనకే ప్రత్యేకమైనటువంటి వాక్యాలు అనమాట ఇవి, క్రియారహిత వాక్యాలు. క్రియారహిత వాక్యానికి ఇంకో పేరు ఏంటి అంటే నామాఖ్యానం. నామాఖ్యానం అన్నా అడుగుతారు. క్రియారహిత వాక్యానికి ఇంకో పేరు అడగొచ్చు. మనకి గ్రామర్లో వాక్యాలు అని స్పష్టంగా ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వివరణ అంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి మ్యాక్సిమం ఇది అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి పరీక్ష, టెట్ పేపర్ 2 కాబట్టి కొంత మనం ఎక్కువే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. క్రియారహిత వాక్యంలో ఒకే అర్థాన్ని బోధించే 2 మాటలు ఉంటాయి. క్రియారహిత వాక్యంలో ఒకే అర్థాన్ని బోధించే 2 మాటలు ఉంటాయి. అందులో మొదటిది ఉద్దేశం అంటాం, రెండో దాన్ని విధేయం అంటాం. క్రియారహిత వాక్యంలో మళ్ళీ 2 భాగాలు. సామాన్య వాక్యం 2 రకాలు, క్రియాసహిత, క్రియారహిత. మళ్ళీ క్రియారహిత వాక్యానికి వచ్చినప్పుడు మనము ఆ వాక్యాన్ని 2 పార్ట్స్గా విభజిస్తున్నాం. ఒకటి ఉద్దేశం అంటున్నాం, ఇంకొకటి విధేయం అంటున్నాం. మీకు చూపిస్తా అది ఎట్లాగో. ఉద్దేశానికి మరో పేరు కర్త, విధేయానికి మరో పేరు ఆఖ్యాతం. ఆఖ్యాతం అన్నా వివరించడం అన్నా ఒకటే. ఇక చూడండి, ఉదాహరణ చూస్తే అతడు గుమస్తా, ఆమె సుగుణవంతురాలు, రాముడు బుద్ధిమంతుడు అన్నాం కదా. ఇక్కడ ఉద్దేశానికి మరో పేరు ఏమనుకున్నాం? కర్త అనుకున్నాం. అతడు గుమస్తా అన్నప్పుడు కర్త ఎవరు? అతడు కదా. అంటే ఇది ఉద్దేశం, ఇది ఉద్దేశం. విధేయం అంటే వివరించేది, అతడి గురించి వివరిస్తుంది. ఏమని? అతడు గుమస్తా అని కదా. ఇది ఆఖ్యాతం. అట్లాగే చూడండి, ఇది విధేయం. విధేయం అన్నా ఆఖ్యాతం అన్నా మళ్ళీ వివరించడం అన్నా 3 పదాలు ఒకటే, అది తెలుసుకోండి.
ఆమె సుగుణవంతురాలు. ఆమె ఎవరు? సుగుణవంతురాలు, మంచి గుణవంతురాలు అన్నమాట. కాబట్టి ఆమె ఉద్దేశమైనప్పుడు సుగుణవంతురాలు అనేది విధేయం అవుతుంది. అట్లాగే రాముడు బుద్ధిమంతుడు. ఇవి కొంచెం అంటే మనకు ఉద్దేశం విధేయం అనేటువంటి ఒక ప్రాథమికమైన అవగాహన కోసం. సంశ్లిష్ట వాక్యం. ఒక సమాపక క్రియ ఉండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నటువంటి వాక్యం సంశ్లిష్ట వాక్యం. ఒక్క సమాపక క్రియ ఉంటే సామాన్య వాక్యం అనుకున్నాం కదా. ఇక్కడ ఒక్క సమాపక క్రియ ఉండి మళ్ళీ దాంతోపాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నప్పుడు దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటున్నాం. ఉదాహరణకి బాలుడు పాలు తాగుతూ చదువుతున్నాడు. బాలుడు ఎలా చదువుతున్నాడు? పాలు తాగుతూ చదువుతున్నాడు. ఇక్కడ చూడండి, ఒక్క సమాపక క్రియ ఉంది, అట్లాగే ఒక అసమాపక క్రియ కూడా ఉంది. తాగుతూ అన్నం, తాగుతూ ఇది కంప్లీట్ కాలే క్రియ, అసమాపక క్రియ. చదువుతున్నాడు, ఇది సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది క్రియ, కాబట్టి ఇది సమాపక క్రియ. ఇక్కడ ఒక సమాపక క్రియ ఉంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు అన్నాం కదా, ఒకటి అసమాపక క్రియ కూడా ఉంది, కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం. అట్లాగే చూడండి, సీత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకం తెచ్చింది. ఇది కూడా అంతే, ఒక సమాపక క్రియ తర్వాత ఇంకొక అసమాపక క్రియ ఉంది. ఆ తర్వాత తెలుగులో ముఖ్యంగా అసమాపక క్రియలు చేసే పని ఏంటి అంటే సంశ్లిష్ట వాక్యాలను ఏర్పరచడం. తెలుగులో అసమాపక క్రియలు చేసేది ఏంటి అంటే సంశ్లిష్ట వాక్యాలను ఏర్పరచడం. అయితే ఇక్కడ సరే ఒక అసమాపక క్రియ ఒక సమాపక క్రియ గురించి అనుకున్నాం కదా. మనము క్రియల గురించి చెప్పుకునేటప్పుడే నేను ఒక పెద్ద వాక్యం చెప్పిన సంశ్లిష్ట వాక్యము అని. అది ఏంటి అంటే ఇక్కడ అంటే మీకు ఎక్కువ అసమాపక క్రియలు అర్థం కావడం కోసం రాముడు లంకకు వెళ్ళి రావణుని సంహరించి సీతను తీసుకొని అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు అంటాం. అంటే ఇక్కడ చూడండి ఎన్ని అసమాపక క్రియలు ఉన్నాయి. రాముడు లంకకు వెళ్ళి అన్నాం, రావణుని సంహరించి అన్నాం, సీతను చేపట్టి అన్నాం, చేపట్టి తీసుకొని అని, తర్వాత మళ్ళీ ఇక్కడికి అయోధ్యకు వచ్చి అన్నాం, వచ్చి తర్వాత పట్టాభిషిక్తుడయ్యిండు అన్నాం, పట్టాభిషిక్తుడయ్యాడు అనేది సమాపక క్రియ. ఇవన్నీ అసమాపక క్రియలు. అట్లా కూడా అంటే ఒకటి కంటే ఎక్కువ కూడా అసమాపక క్రియలతో సంశ్లిష్ట వాక్యం ఏర్పడుతుందనేది మీరు ఇక్కడ గమనించండి. సరే, ఇంకా ఈ సంశ్లిష్ట వాక్యంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం ఇవి క్రియలు ఆ భాషా భాగాల్లో భాగంగా చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ కూడా ఒకసారి వీటిని స్పష్టీకరించి చెప్పుకోవడం అవసరం కాబట్టి చూద్దాం. క్వార్థకం, శత్రర్థకం, ఛేదర్థకం, అప్యర్థకం, ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. సంశ్లిష్ట వాక్యాలలో ప్రధానంగా కనిపించే అంశాలు ఇవి. ఒక్కొక్కటిగా చూస్తే మనము క్వార్థకం, భూతకాల అసమాపక క్రియ క్వార్థకం అన్నమాట. అడిగిండు, ఇది చాలా డిఎస్సిలోనే అడిగినటువంటి బిట్ అన్నమాట. ఇది భూతకాలిక అసమాపక క్రియ క్రింది వానిలో అంటాడు. అది గుర్తుపట్టాలి. ఈ అనేది, ఈ అంటే భూతకాలిక అసమాపక క్రియ, ఈ అనగానే క్వార్థకం అని గుర్తుకు రావాలి. ఇక్కడ చూడండి, సరళ పాలు తాగి నిద్రపోయింది. తాగి అన్నప్పుడు ఈ ఉందా? ఉంది. వచ్చి అన్నప్పుడు ఈ ఉందా? వెళ్ళి అన్నప్పుడు ఈ ఉంది కదా. తిరిగి గీ, ఈ గీలో ఈ ఉంది, ఇట్లా అన్నమాట. చూసి ఇట్లా, ఇవన్నీ కూడా క్వార్థకాలు, అంటే భూతకాల అసమాపక క్రియలు ఇవన్నీ కూడా, అది గుర్తుపట్టండి. ఆ తర్వాత శత్రర్థకం, వర్తమాన కాల అసమాపక క్రియను ఏమంటామని అడుగుతారు. శత్రర్థకం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రత్యయాలు అడగొచ్చు. శత్రర్థక ప్రత్యయాలు క్రింది వాణిలో చు, చున్, తు, ఇవి గుర్తుపెట్టుకోండి. వేరే ఇవి ఇచ్చేసి ఇవి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇవి పర్టికులర్గా శత్రర్థకానికి సంబంధించినటువంటి అసమాపక క్రియలు అనే విషయం, అంటే క్రియతో పాటు ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ పదంలో క్రియతో ఉంటాయి అన్నమాట. వచ్చుచున్నాడు అన్నప్పుడు చున్నుంది కదా, వచ్చుచున్నాడు. వస్తున్నాడు తూ ఉంది కదా, అట్లా అన్నమాట. చు, చున్, తూ ఇవి ఉన్నప్పుడు శత్రర్థకం, అంటే వర్తమాన కాల అసమాపక క్రియను శత్రర్థకం అంటారు అనేది గ్రహించాలి. ఛేదర్థకం, భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఇది భవిష్యత్తు కాల అసమాపక క్రియను ఛేదర్థకం అంటారు. ఇక్కడ ప్రత్యయాలు తే, ఇతే, తే, ఇతే, ఇది కూడా మనం చెప్పుకున్నాం గతంలోనే. బాగా చదివితే ఉద్యోగం వస్తుంది. చదివితే అన్నప్పుడు తే ఉంది, చదివితే ఇతే ఉంది, తే ఉంది, అట్లా. అంటే తే, ఇతే ప్రత్యయాలు చేరడం వల్ల
ఏమి వస్తాయి? భవిష్యత్ కాల అసమాపక క్రియలు. చేదర్థకం అంటే ఈ క్రియలు చేరడం వల్ల మనకి వాక్యాలు ఏర్పడతాయి, అసమాపక క్రియలతో కూడిన వాక్యాలు అవి. సరే, నెక్స్ట్ చేదర్థక క్రియ ఒక హేతువుగా ఉంటుంది. అదే మనం హేతువు అంటే బాగా చదివితే అన్నాం కదా, బాగా చదివితే ఉద్యోగం వస్తుంది అంటే చదవడం అనేది ఇక్కడ హేతువు. మనం ఉద్యోగం తెచ్చుకోవడానికి అదొక కారణంగా, అదొక హేతువుగా ఉంది కాబట్టి అట్లా అనమాట. వానలు కురిస్తే పంటలు పండుతాయి. ఇట్లా కొన్ని వాక్యాలు మీరు ప్రాక్టీస్ చేయండి. తే ఇతే అనేవి ప్రత్యయాలుగా గుర్తుపెట్టుకోండి. అసలు క్వార్థకం అంటే ఏంది, చతురర్థకం అంటే ఏంది, చేదర్థకం అంటే ఏంది అనేది తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్యర్థకం, ధాతువుకు ఇనా ప్రత్యయం చేరటం వల్ల అప్యర్థక క్రియలు ఏర్పడతాయి. ఈ వాక్యాలలో కనిపించే రెండు క్రియలలో ఒకటి వ్యతిరేకార్థక క్రియ అయి ఉంటుంది. ఎక్కడ? అప్యర్థకంలో. ఉదాహరణ ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ అంటే ఒక్కోసారి ఒకటి వ్యతిరేకార్థ క్రియ అయి ఉండొచ్చు, ఇంకోసారి రెండు కూడా ఒక్కో వ్యతిరేకార్థ క్రియలు కనిపిస్తూ ఉంటాయి. వ్యతిరేకార్థకంగా మనకు వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి అప్యర్థకాలలో. వానలు బాగా కురిసినా పంటలు పండలేదు. కురిసినా మొదట ఇక్కడ ఏ ప్రత్యయం? ఇనా అనుకున్నాం అప్యర్థకంలో. ఇనా, కురిసినా, కురిసినా ఉంది కదా ఇనా, అదొకటి. తర్వాత ఏంటి? ఒకటి వ్యతిరేకార్థక క్రియ ఉంటుంది ఇందులో అనుకున్నాం. వానలు బాగా కురిసినా పంటలు పండలేదు. పండలేదు అనేది ఇక్కడ వ్యతిరేకార్థక క్రియ. వానలు బాగా కురిసినా పంటలు పండలేదు. కాబట్టి ఇంతవరకు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సంయుక్త వాక్యం, రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు గల వాక్యాన్ని మనం సంయుక్త వాక్యము అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే దాన్ని ఏమంటున్నాం? సంయుక్త వాక్యం అంటారు. సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే అది సంయుక్త వాక్యం. సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడతాయి. చూద్దాం అది. ఇక్కడ ఇంకొన్ని విషయాలు ఏంటంటే, సమానమైన క్రియలు ఉన్నప్పుడు మాత్రమే సంయుక్త వాక్యంలో ఒక్క సమాపక క్రియ ఉంటుంది. సమానమైన క్రియలు, గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని. సమానమైన క్రియలు ఉన్నప్పుడు మాత్రమే సంయుక్త వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. రెండు సామాన్య వాక్యాలు కలిసి ఏమవుతుంది? సంయుక్త వాక్యంగా ఏర్పడతాయి. సంయుక్త వాక్యం అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది? రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సమానమైన క్రియలు ఉన్నప్పుడు సంయుక్త వాక్యంలో ఒకటే సమాపక క్రియ ఉంటుంది. రెండు సామాన్య వాక్యాలు కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పులు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తాం. సంయుక్త వాక్యాన్ని గుర్తుపట్టడానికి ఇవన్నీ అంశాలన్నమాట. అనుసంధాన పదాలంటే మధ్యలో కలిపి రాస్తాం. వాక్యాలని, సామాన్య వాక్యాలని కలిపి రాస్తున్నాం కదా, ఆ కలిపి రాసేటప్పుడు మధ్యలో సంధాన పదాలు ఇవి అన్నమాట. కావున, కానీ, మరియు, అందువల్ల ఇట్లాంటి పదాలతో వాక్యాల్ని మనం కలుపుతాం అన్నమాట. ఇక చూడండి, ఉదాహరణ చూస్తే కమల కవిత్వం రాస్తుంది, కమల కథలు రాస్తుంది అని ఉంది. ఇక్కడ చూడండి, రాస్తుంది అనేది సమానమైన, మనం అనుకున్నాం ఇందాక, సమానమైనటువంటి క్రియలు ఉన్నప్పుడు మాత్రమే సంయుక్త వాక్యంలో ఏముంటుంది? ఒక్క సమాపక క్రియ ఉంటుంది. ఇక్కడ రాస్తుంది అనేది ఒకే సమానమైనటువంటి క్రియ. వాక్యాలు ఎన్ని ఉన్నాయి? రెండు వాక్యాలు, వేరే వేరే వాక్యాలువి. అంటే కవిత్వం రాస్తుంది, కథలు రాస్తుంది కదా. అంటే కమల కవిత్వము, కథలు రాస్తుంది. ఇక్కడ అనుసంధాన పదంగా మనం మరియు తీసుకోవచ్చు, కానీ కామా కూడా తీసుకోవచ్చు. కమల కవిత్వము, కామా కథలు రాస్తుంది, లేదా కమల కవిత్వము మరియు కథలు రాస్తుంది. ఇది సంయుక్త వాక్యం అవుతుందన్నమాట. అట్లాగే వనజ చురుకైనది, వనజ అందమైనది అనుకోండి. వనజ చురుకైనది మరియు అందమైనది, వనజ చురుకైనది కామా అందమైనది. ఇట్లా రెండు నామపదాల్లో ఒకటి లోపిస్తుంది, గమనించండి మీరు. అట్లాగే రెండు సమానమైన క్రియలు ఉన్నప్పుడు ఒకటే మనకి వస్తుంది. ఆ తర్వాత దివ్య అక్క, శైలజ చెల్లెలు, ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి, అంటే మన పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ఉదాహరణలే. దివ్య అక్క, శైలజ చెల్లెలు అన్నారు. దివ్య, శైలజ అక్క చెల్లెళ్ళు అంటే సంయుక్త వాక్యంగా రెండు సామాన్య వాక్యాలను మనం ఇక్కడ ఏం చేసినాం? సంయుక్త వాక్యంగా రాసినాం. రెండు నామపదాలు ఒకే చోట చేరి చివర ఏమైంది? ఇక్కడ రెండు నామపదాలు, ఒకే నామపదం కాదు అది. దివ్య వేరు, శైలజ వేరు కదా. రెండు నామపదాలు ఒకే చోట చేరినాయి, చివర బహువచనం వచ్చింది. రెండు నామపదాలు ఒకే చోట చేరి చివర బహువచనం వచ్చిందనమాట. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా అని రెండు ఉన్నప్పుడు సామాన్య వాక్యాలు. ఆయన డాక్టరా కామా పెట్టి ప్రొఫెసరా. ఇక్కడ ఏమైంది? రెండు సర్వనామాలలో ఒకటి పోయింది, అవునా?
ఆయన ఆయన అది 2 సర్వనామాలు ఉన్నాయి కదా 2 సామాన్య వాక్యాల్లో. ఏమైంది? ఒక సర్వనామం పోయింది. ఆ తర్వాత మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది కర్త కర్మ ప్రాధాన్యతను బట్టి వాక్యము 2 విధాలు. కర్త కర్మ ఇక్కడ మనకు అయిపోయింది. ఇప్పుడు సమాపక అసమాపక క్రియలను బట్టి మనము వాక్యాలని చూసినాం. సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలని ఇవి చాలా వరకు మనకి 10వ తరగతి వరకు కూడా వచ్చేసినాయి. అవి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ అక్కడ నుంచి. అంటే మొత్తం వాక్యంలో అదే ఇవ్వాలని లేదు, ఏవైనా కూడా అడగొచ్చు. సరే, ఇక కర్త కర్మ ప్రాధాన్యతను బట్టి కూడా మనకి వాక్యములు 2 విధాలుగా కనిపిస్తాయి. కర్తరి వాక్యం, కర్మని వాక్యం. వీటి గురించి మళ్ళీ మనము మరొక క్లాస్లో అంటే కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు, ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలు, ఇట్లాంటి రకరకాల వాక్యాలు అవి ఎట్లా ఒకదాని నుంచి ఇంకో దాంట్లోకి మారుస్తామో ఇట్లాంటి అంశాలన్నీ మరొక క్లాస్లో మనం చర్చిద్దాం. ఈ రోజుకు ముగిస్తూ అందరికీ నమస్కారం.